హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మరొక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చానండి. యాక్చువల్గా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన హైదరాబాద్లో ఉండే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అండి, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ అలానే మనకి పర్మనెంట్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, ఎవరు కూడా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలానే మనకి ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడతారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దాంట్లో క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజీలోకి వచ్చేవచ్చు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి, క్లియర్గా మెన్షన్ చేశాడు సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా స్క్రోల్ అవుతుంటాయి అనమాట. ఇందులో మీకు 2/2025 అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కరెంట్ ఓపెనింగ్స్లో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలానే స్టోర్స్ అండ్ పర్చేస్, ఈ 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి. ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ అలానే ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. మీరు ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే మనకి ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణలో ఉందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదొక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. హైదరాబాద్లో ఉండే ప్రీమియర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయడానికి. యాక్చువల్గా ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదండి, వాళ్ళు హ్యాపీగా అప్లై చేసి ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది April 2 నుంచి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు May 5 వరకు ఉందన్నమాట. ఈలోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఒకటి, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&A, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P, స్టోర్స్ అండ్ పర్చేస్, ఈ 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మీకు 11 పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 2 అండి. పే స్కేల్ మీకు 38,483. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా అందరూ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని అడిగాడు. అంటే మీకు ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ చేసినా పర్లేదు, అండ్ అలానే డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయినా సరే పర్లేదు అనమాట. ఓకేనా. డిప్లొమా, ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లో మీరు చదివిన ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏజ్ క్రైటీరియా మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 28 years లోపు ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ 18 to 28 years మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడిగాడు కదా ఇంటర్మీడియట్, దాంతోపాటు మీకు 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. దీనికోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే అప్లై చేసి టైపింగ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే మీరు డెఫినెట్గా ఈ స్పీడ్ని క్యాచ్ చేయగలరు. ఎందుకంటే ఎగ్జామ్కి కొంచెం టైం ఉంటుంది. ఈలోపు మీరు రోజుకు ఒక ½ hour 1 hour స్పెండ్ చేస్తే డెఫినెట్గా ఈ టైపింగ్ స్పీడ్ అనేది మీరు రీచ్ అవ్వచ్చు. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి, బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఇచ్చాడండి క్లియర్గా. DNS అలవెన్స్, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, దీంతో పాటు మీకు మెడికల్ బెనిఫిట్స్ మీకు మీ డిపెండెంట్స్కి, అలానే లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలానే ఫర్దర్గా చూసుకుంటే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ద క్యాండిడేట్ షుడ్ ఇండికేట్ దేర్ ఆప్షన్ ఫర్ ది టేకింగ్ ద ఎగ్జామినేషన్ టైపింగ్ టెస్ట్ ఎయిదర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్
ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. మీరు ఎగ్జామినేషన్ హిందీలో రాస్తారా, ఇంగ్లీష్లో రాస్తారా, అలాగే మీకు టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో అటెండ్ అవుతారా, హిందీలో అటెండ్ అవుతారా. సో డెఫినెట్గా ఇది చెక్ చేసి మీరు ఇంగ్లీష్ అనేది టిక్ చేయాలి, ఓకేనా. లేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ అప్పర్ ఏజ్ లిమిట్ అండి, అలాగే క్వాలిఫికేషన్కి అప్పర్ ఏజ్ లిమిట్కి క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అనమాట. లాస్ట్ డేట్ లోపే మీకు ఏజ్, క్వాలిఫికేషన్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఏంటి అంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ అన్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అన్నాడు. ఎందుకంటే మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడికే మీకు టోటల్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో డెఫినెట్గా మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఒకవేళ మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి లేదనుకోండి, కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అది మాత్రమే ప్రొవైడ్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 years ప్రొబేషన్ ఉంటుందండి, తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి, అలాగే ఏజ్ రిలాక్సేషన్. మీకు ఇక్కడ చూసుకుంటే మీకు అప్పర్ ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా 28 years అని, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, అలానే 3 years ఫర్ ఓబీసీ అనమాట. అండ్ దీంతో పాటు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ చూసుకుంటే వీళ్ళకి కూడా అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టు ఇచ్చాడండి. 10 years ఏజ్ రిలాక్సేషన్ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ ఎస్టీకి 15 years, అండ్ అలానే ఓబీసీకి 13 years ఉంటుంది అనమాట, ఓకే. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే మీరు పంపించిన అప్లికేషన్స్ అన్నిటి కూడా స్క్రీనింగ్ చేసి స్క్రీనింగ్ కమిటీ ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్, అలాగే మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా 35 words per minute మీకు టైపింగ్ స్పీడ్ ఉందో లేదో చెక్ చేస్తారు. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరేనండి. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. మీకు రాసిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని నుంచే మీకు ఫైనల్ మెరిట్ అనేది తీస్తారనమాట, ఓకేనా. అండ్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ చూసుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ అనేది పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. ఇందులో పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. అంటే మీకు యాక్చువల్గా ఈ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో పేపర్ 1కి కొంత కట్ ఆఫ్ పెడతారనమాట. ఆ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళని మాత్రమే పేపర్ 2 పేపర్స్ అనేవి కరెక్ట్ చేస్తారు, ఓకేనా. అందులో నుంచి మీకు ఫైనల్ మెరిట్ అనేది తీస్తారనమాట, ఓకేనా. అండ్ అలానే మీరు టైపింగ్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వాలి. ఆ టైపింగ్ టెస్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉందో లేదో చెక్ చేసి అందులో ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామినేషన్లో పేపర్ 2లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు పేపర్ ఏ స్టాండర్డ్స్లో ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ 2 లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు సెలక్షన్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మీకు 12th standard లెవెల్లో ఉంటుంది. మీకు టోటల్గా 200 questions ఉంటాయి. 2.5 minutes డ్యూరేషన్ ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయండి. ఇక్కడ పేపర్ 1 ఎలా ఉంటుందంటే టోటల్గా 90 minutes టైం ఉంటుంది. 100 questions ఉంటాయి. 200 marks, అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 1 mark. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, ఓకేనా. పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇక్కడ పేపర్ 1లో సబ్జెక్ట్స్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని ఇచ్చాడు. అంటే ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్, వీటిపైన మీకు 100 questions ఉంటాయి 200 marks అనమాట. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే మీకు ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఈచ్ సబ్జెక్ట్ 50 questions ఉంటాయి. ఒకటోది ఏంటంటే జనరల్ అవేర్నెస్ 50 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions. ఇక్కడ మీకు చూసుకుంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 3 marks, అందుకని మీకు 50 questionsకి 150 marks ఇచ్చాడు, ఓకే. అండ్ నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ ఉండదండి, బట్ పేపర్ 2లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఆ వెబ్సైట్ నుంచి ఎక్కడికి వచ్చాం. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను కదా, దానిపైన క్లిక్ చేసి మీకు అక్కడ క్లియర్గా చూపించాను కదా ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడి నుంచి వెళ్ళాలనేది, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలి, ఓకే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు April 2 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే May 5 వరకు ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 rupees ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ ప్రొసీజర్ కూడా ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారానే పే చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి మీరు ఫీజు అనేది పే చేయాలి. వీలైతే మన డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్ వీడియోలో చేసి పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజు ఎగ్జామ్షన్ ఎవరెవరికి ఉందంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 rupees ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు సెపరేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆర్డర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ అవన్నీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు అప్లై చేసిన తర్వాత వచ్చిన హార్డ్ కాపీ ఏం పంపించాల్సిన అవసరం లేదు. అండ్ మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది.
అండ్ ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.